అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిజన్ టు ద రీడింగ్. ఈరోజు అమరావతి కథల్లోంచి ఒక చక్కటి కథ చదివి వినిపించబోతున్నాను. కథ పేరు అద్గదిగో బస్సు. కథ ఇలా మొదలవుతుంది. పట్నం నుంచి బస్సు వస్తుంది. ఎప్పుడు? ఇయ్యాలే 12 గంటలేళ. ఓలమ్మ బస్సే, ఇంజిన్ బస్సా? మరే డ్రైవరు చక్రం తిప్పితే పట్నం నుంచి ఇక్కడికి వచ్చి వాలిపోతుంది. అంటే గాల్లో ఎగురుకుంటా వస్తుందా? నేల మీదే పరిగెత్తుతుంది, కానీ గాల్లో ఎగిరినట్టుంటుంది. ఓలమ్మ బస్సు వస్తుందే. ఓరయ్యా, ఇంజన్ బస్సు రోయ్. పట్నం నుంచి బస్సు వస్తుందన్న వార్త చిచ్చుల నిమిషాల మీద ఊరంతా పాకిపోయింది. నీలాటి రేవులో ఇదే చర్చ. మాలక్ష్మమ్మ వారి చెట్టు దగ్గర, పల్లపీధిలో, మిట్ట మీద, గొల్లపాలెం, సాలిపేట అంతా రాబోయే బస్సు గురించే కబుర్లు. ఈ వార్త పొలాలకు కూడా పాకింది. ఊరంతా అట్టుడిగినట్టు పోతోంది. బస్సు వస్తుంది, బస్సు వస్తుంది. చింతల చెట్టు రేవులో బట్టలు ఉతుక్కోవటానికి వచ్చిన ఆడవాళ్ళు కచ్చాపచ్చాగా తడిగుడ్డలతో గబ్బా గబ్బా ఇళ్ళకెళ్ళిపోయారు. చాకలాళ్ళు ఆ రోజు రేవు కట్టేశారు. సాలిపేటలో మగ్గాలు ఆగిపోయాయి. రేవు పడవకి జనం లేరు. పిల్లలు బళ్ళు ఎగ్గొట్టేశారు. పొలాల మీద కూలీ జనము పనులు ఆపేసి పరిగెత్తుకొచ్చారు. ఇళ్లల్లో ఆడవాళ్ళు వంటలు ఆదరాబాదరాగా చేసి అన్నాలు పెట్టేశారు. పిల్లలు నా కొత్తలాగు ఎక్కడే, నా పట్టు పరికిని ఇవ్వవే అంటున్నారు. పెద్దలు చలవ పంచలు తీసి కట్టారు. ఆడవాళ్ళు జడల్లో పువ్వులు తురుముకొని వడ్డాణాలు పెట్టారు. ఇంకా 12 కాక మునిపే ఇళ్లకు తాళాలు వేసి అందరిళ్లలో జనాల్ని పిలుచుకుంటూ ఊరేగింపుగా పెద్ద బజార్లోకి వచ్చారు. ఊరంతా పోలేరమ్మ జాతరలా కదిలొచ్చింది. పెద్ద బజారు కిక్కెరలాడింది. పెద్ద బజార్కి ఇరుపక్కల తొక్కిసలాడుకుంటూ జనం. ఆ జనం మధ్య చోటు చేసుకుంటూ సుబ్బయ్య, వీరయ్య చెక్కిలాలు, ఉప్పు శనగలు పోటీగా అమ్ముతున్నారు. సందులో సందు జనమంతా కూడారు కాబట్టి గారడీవాడు ఆట ఆరంభించాడు. కానీ జనం దృష్టి ఆట మీద లేదు, ఆ బస్సు గురించే ఆలోచన. మన చిన్న రథమంతా ఉంటుందంటావా? 2 గడ్డి బళ్ళంత పొడుగయ్యా. ఓరమ్మ బస్సో, ఓరయ్యా, ఓసోసోసోసో, అద్గదిగో బస్సు. జనమంతా ఒక్కమ్మడిగా లేచిపోయారు. పిల్లలు తండ్రుల భుజాలు ఎక్కారు. గారడివాడి ఆట ఆగిపోయింది. ఓహోయ్ హోయ్ కేకలు. అబ్బే బస్సు రాలేదు. చూసి మళ్ళీ నేల మీద కూలబడ్డారు. ఎండ మాడుతోంది. చెమటలు కారుతున్నాయి. రోడ్డు వైపే అందరి కళ్ళు, అందరి ఆలోచనలు ఆ బస్సు గురించే. దూరంగా పాయ్ 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 పాయ్. అందరి ఒళ్ళు జల్లుమంది. అలాంటి కోత వాళ్ళు ఎప్పుడూ వినలేదు. దిగ్గున లేచి నుంచున్నారు పసిపిల్ల బాలాది. పాయ్ 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 పాయ్. ఆ కోత మరీ దగ్గరకొచ్చింది. విజయశంఖంలా ఉంది ఆ కోత. దుమ్ము రేగింది. జనం తోసుకుంటున్నారు, కాళ్ళు తొక్కుకుంటున్నారు. బస్సు వచ్చింది. అద్గదిగో బస్సు, అద్గదిగో బస్సు. బస్సుని చుట్టుముట్టేశారు. ఊరంతా ఆశ్చర్యంతో కళ్ళు విచ్చుకు చూస్తున్నారు. అందరి ముఖాల్లో గొప్ప సంతోషం. ప్రపంచంలో అతి విలువైన వస్తువు వాళ్ళ ఊళ్ళోకి వచ్చినట్లు ఆ కళ్ళల్లో మెరుపు. అలాంటి సమయంలో బస్సులోంచి దిగాడు డ్రైవరు. ఏమి టీవీగా దిగాడు.
యుద్ధంలో జయించి వచ్చిన అర్జునుడిలా దిగాడు. ఒక్కసారి జనాన్నంతా విలాసంగా కలయ చూశాడు. అందరి వైపు చిరునవ్వులు నవ్వాడు. చూస్తున్న జనానికి దిగ్భ్రమ కలిగింది. మరో లోకంలోంచి దిగివచ్చిన అపూర్వ వ్యక్తిని చూసినట్లు చూస్తున్నారు. డ్రైవరు ఒక హోదాగా నెత్తినున్న టోపీ తీసి హుష్ అన్నాడు. చూస్తున్న జనం కుతకుతలాడిపోయారు. పక్కనున్న వాళ్ళు ఉత్తరీయాలతో అతని చెమటలద్దారు. పిల్లలు అతని కాకి యూనిఫారం తాకి అబ్బో అని తెల్లబోతున్నారు. ఇక్కడ ఏదన్నా భోజనం హోటల్ ఉందా అన్నాడు. అయ్యా, తమకి పప్పు పచ్చడి పెడతామా? మిలిటరీ హోటల్లో భోజనం, రండి అంటూ జనం డ్రైవర్ గారిని ముందుకు నడిపించారు. గార్డ్ ఆఫ్ ఆనర్ అందుకుంటున్నట్టు ఆ జనం మధ్య నుంచి డ్రైవర్ గారు ముందుకు నడిచారు. ఆడవాళ్ళు పిల్లలు బస్సు తాకి చూస్తుంటే కండక్టరు క్లీనరు జనాన్ని అదుపు చేస్తున్నారు. పిల్లలు బస్సులో ఒకసారి కూర్చున్నందుకు క్లీనరు దమ్మిడి వసూలు చేస్తున్నాడు. ఆ ఊళ్ళో ఇంతటి ఆనందోత్సవంలో పాలు పంచుకోనివాడు ఒక్కడే. అతను జట్కా సాహెబు. పక్క సందులో జట్కా నిలబెట్టి ఈ జాతర అంతా చూస్తున్నాడు. ఆ డ్రైవర్ గాడి పోజు చూస్తున్నాడు. అతనికి కడుపు మండిపోతోంది. ఇక రేపటి నుంచి తన జట్కా ఎవ్వరూ ఎక్కరు. నిన్నటిదాకా లాంఫారా నుంచి అడ్డరోడ్ నుంచి ఎండ్రాయి నుంచి జట్కా కట్టి జామ్ అంటూ ఉరకలు పరుగుల మీద వచ్చేసేవాడు. పెళ్ళిళ్ళకి తన జట్కా, పేరంటాలకు తన జట్కా, మోతుబర్లకు తన జట్కా. పోయింది, ఆ భోగం పోయింది. జట్కా సాహిబుకి దుఃఖం గొంతులోకి వచ్చింది. బస్సు దగ్గర జనం ఎక్కువ లేరు. సందులోంచి జట్కా ముందుకి నడిపాడు. బస్సు పక్క నుంచి జట్కా పోనిస్తూ చల్ రే బేటా చల్ అని చండ్రకోల్తో బస్సు మీద ఒక పీగు పీగాడు. ఆ మోతకి ముసలి గుర్రం చెంగున ఎగిరి పరిగెత్తింది. అద్గదిగో బస్సు అనే కథ సమాప్తం. నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మరిన్ని మంచి మంచి కథలు వినడానికై దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని మంచి మంచి కథలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.